తెలంగాణలో మూసీ ప్రక్షాళన హైడ్రా పనితీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు ఆధారాలతో ధ్వజమెత్తారు. ఇప్పుడిది తెలంగాణలో పెద్ద చర్చకే దారితీసింది. కవిత ప్రస్తావించిన కొన్ని కీలకమైన సాంకేతిక ఆర్థిక అంశాలు ఆధారాలతో సహా తెరపైకి వచ్చాయి. ప్రాజెక్టు రూపకల్పనలో ఉన్న లోపాలు, అంచనాల పెరుగుదల, క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానాలపై అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. మూసీ పునరుద్ధరణ వంటి భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తిస్థాయి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ ఇంకా బహిర్గతం కాలేదు. ప్రాజెక్టు బ్లూ ప్రింట్ లేదా పూర్తి నిర్మాణ ముసాయిదా లేకుండానే ఎలా నిధుల వ్యయంపై నిర్ణయాలు జరుగుతున్నాయి? సెప్టెంబర్ 2025లో సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం ఫేజ్ 1 పనులకు 5,641 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఈ అంచనాలు 6,500 నుండి 7,000 కోట్ల వరకు పెరిగాయి. కేవలం 6 నెలల వ్యవధిలోనే 1,359 కోట్ల అదనపు వ్యయం పెరగడంపై స్పష్టత లేదు. ప్రభుత్వం ప్రస్తుతం కేవలం మూసీ బేస్మెంట్ కు సంబంధించిన స్ట్రక్చర్ ను మాత్రమే వివరిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి డిజైన్ లేదా ఫుల్ స్ట్రక్చర్ తాలూకా పిక్చర్ అందుబాటులో లేదు. ఇక హైడ్రా విషయానికొస్తే 22 అక్టోబర్ 2025న మూసీకి వరదలొచ్చిన సందర్భంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తహసీల్దార్కు రాసిన లేఖ ద్వారా కొన్ని కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. కోకాపేటతో పాటు నార్సింగి వంటి ప్రాంతాలు ముంపునకు గురవడానికి ప్రధాన కారణం ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థ నిర్మాణాల్లో అవసరమైన మార్పులు చేయకపోవడమేనని ఆ లేఖలో రంగనాథ్ పేర్కొన్న విషయం నిజం కాదా? హైడ్రా రాసిన లేఖలో 9.19 ఎకరాల్లో 38 అంతస్తులతో 4 బ్లాకులతో కూడిన భారీ స్టోరీడ్ రెసిడెన్షియల్ ను ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థ నిర్మిస్తోందని, ఇందులో నాలా ఆక్రమణ జరిగిందని, మూసీ నదిలో కలిసే స్ట్రీంలో 37 గుంటలు ఆక్రమణకు గురైందని స్వయంగా హైడ్రా కమిషనరే లేఖ రాశారు. 16 మీటర్ల మేర నాలా మూసివేయడంతోనే కోకాపేట నార్సింగ్ ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయని లేఖలో ప్రస్తావించిన సంగతి నిజమా కాదా? డిఈఎం డేటా ప్రకారం ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థ మూసీ నది బఫర్ జోన్లో 3.03 ఎకరాలు ఆక్రమించిన విషయం నిజం కాదా? మూసీ పరివాహక ప్రాంతాల్లోని భారీ అపార్ట్మెంట్లు, హైరైజ్ బిల్డింగుల వల్ల ముంపు సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులే తేల్చి చెబుతున్నా వాటిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? అదే సమయంలో పేదల ఇళ్లపై తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా హైడ్రా పనితీరులో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలోని భూములను అంతర్జాతీయ సంస్థలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా కేటాయించే ప్రక్రియ జరుగుతోంది అనే ఆరోపణలకు సాంకేతికంగా ఆధారాలున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వ్యయం, నిర్మాణ ప్రణాళికలపై పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. వీటికి సమాధానం అటు రేవంత్ ప్రభుత్వం, ఇటు వారు నియమించిన హైడ్రా కమిషన్ చెప్పి తీరాలి.